శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతియే నమ. యావత్ భారతానికి వందనాలు. ఇకపోతే ఈరోజు వీడియోలో జ్ఞానము, దాని యొక్క శక్తి. నిజంగా జ్ఞానం తెలుసుకుంటే ఆ జ్ఞానం మూలకంగా ఏమన్నా ఫలితం ఉంటుందా? ఉంటే ఆ ఫలితం ఏ మేర ఉంటుంది, ఎంతవరకు మనని ప్రభావితం చేస్తుంది, మనని రక్షిస్తుంది అనే విషయాన్ని కొంచెంగా ఆలోచిస్తే కనుక, ఇది తెలుసుకోవడానికి ముందర సర్వవ్యాపి అయినటువంటి ఆ భగవంతుడిని మనం ఏ రూపాన కొలిచినప్పటికీ ఆ భగవంతుడు యొక్క శబ్దానికి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. భగవంతుడు అంటే సత్యం. సత్యం అంటే ఒక సత్యం నిన్న ఉంటుంది, ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది. కానీ అల్ప జీవితం కలిగిన మానవుడు నిన్న ఉన్నవాడు నిన్న ఉన్నట్టే, ఇవాళ ఉన్నవాడు ఇవాళ ఉన్నట్టే, రేపు కలిగిన వాడు రేపు ఉన్నట్టే. వాడు అశాశ్వతుడు. భగవంతుడు అనేవాడు శాశ్వతుడు. ఏదైతే శాశ్వతమో, ఏదైతే శాశ్వత తత్వాన్ని, స్థిరత్వాన్ని కలిగి ఉంటుందో అదే భగవంతుడి యొక్క శబ్దానికి నిర్వచనం అని చెప్పుకోవచ్చు. అయితే ఆ భగవంతుడి గురించి ఏం తెలుసుకున్నా అది జ్ఞానం కిందనే రాబడుతుంది. అంటే ఒక భగవంతుడి విషయ వస్తు సంబంధకమైన గాథలు కానీ, ఇతివృత్తాలు కానీ, ఇతిహాసాలు కానీ, ఆయన లీలలు కానీ, ఆయన గురించిన జ్ఞానం కానీ, ఏది నేర్చుకున్నా, ఏది చదివినా, ఏది చేసినా అది ఆయన సేవాభావ ఫలితమే. అది ఆయన యొక్క అంటే ఆయనని సేవించినట్టే, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందినట్టే, మన జీవితాలు తరించినట్లే. ఇది చరిత్రలోకి వెళ్తే కనుక ఒక చిన్న ఉదాహరణతో దీన్ని మీకు అర్థమయ్యేలాగా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఒక్కసారి ఇది ఆలకించండి. ఇది 12వ శతాబ్దంలో ఉన్న శ్రీ మధ్వాచార్యుల వారు వారి అవతారం ఉన్న రోజుల్లో వారు ఒకరోజు మామూలుగా భగవద్గీత భాష్యం అన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు ఆయన ఆశ్రమంలో ఒక 6 బయలు మైదానంలో కూర్చొని శిష్యులకి దశావతార స్తోత్ర మహిమ, దాని యొక్క దశావతార స్తోత్రము, దాని యొక్క మహిమ, ఇవన్నీ ఆయన చెప్తూ కూర్చున్నారు. ఆయన చెప్తూ కూర్చుంటే ఆయన సమీపానే ఒక ఆంబోతు మేత మేస్తూ, అది మేసుకుంటూ ఒక చెవు రిక్కిచ్చి ఈ మధ్వాచార్యుల ద్వారా చెప్పే ఆ దశావతార స్తోత్ర మహిమ అంతా విన్నది. దానికి ఆ భాష అర్థం కాకపోయినప్పటికీ అది ఆ స్తోత్ర మహిమ కొంత వినటానికి ప్రయత్నించింది, విన్నది. విన్న తర్వాత సరే కొంతకాలం గడిచింది. మధ్వాచార్యుల వారు అంతర్హితమైపోయారు. తర్వాత ఆయన శిష్యులు దేశవ్యాప్తంగా పర్యటనకు బయలుదేరారు. ఆయన శిష్యుల్లో ఒకరైన, ఆయన పేరు నాకు సరిగా గుర్తులేదు, నన్ను క్షమించాలి. ఒక శిష్యుడు ఇట్లాగనే ఒక పర్యటన నిమిత్తం కొంతకాలం, అప్పటికి ఒక 20 సంవత్సరాలు అట్లా గడిచింది. ఆయన పర్యటన నిమిత్తం ఒక ఊర్లు తిరుగుకుంటూ ఒక ఊరికి వచ్చారు. కర్ణాటకలోని ఒక విలేజ్ సమీపానికి వచ్చారు. విలేజ్ సమీపానికి వస్తే ఈయన శిష్యుడు అట్లా వాళ్ళు మధ్యలో ఒక కాలువ లాంటిది ఉంది. కాలువ లాంటిది ఉంటే ఆ బ్రిడ్జిని ఎక్కి దాటుదామని ప్రయత్నిద్దామని బయలుదేరారు. దాటుదామని వస్తూ ఉంటే ఆ ఊరి జమీందారి కొడుకు ఒకడు గుర్రం మీద కూర్చుని ఆ కాలంలోని నీళ్ళని తాగడానికి యత్నిస్తుంటే వీళ్ళకి దారి ఇవ్వకుండా అతను అలా తాగడానికి ప్రయత్నిస్తుంటే ఈ మధ్వాచార్యుల శిష్యులు ఆయన్ని చూసి నవ్వి ఇంకా గత జన్మ వాసనలు పోలేదా, నీ ఆంబోధ జన్మ నుంచి బయటికి రాలేదా అని సున్నితంగా సంస్కృతంలో అతన్ని హెచ్చరించాడు. అది తాగుతున్నటువంటి ఆ జమీందారు కొడుక్కి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఈయన మాటల మహిమో లేకపోతే అతనికి నిజంగా ఆ మధ్వాచార్యుల అనుగ్రహమో, ఆ దశావతార స్తోత్ర మహిమో ఒక్క క్షణంగా అతనికి తన గత జన్మ గుర్తొచ్చింది. గత జన్మ గుర్తుకు రావడం అంటే అతను గత జన్మలో మధ్వాచార్యుల వారు ఉపదేశిస్తున్నటువంటి ఆ దశావతార స్తోత్ర మహిమ వినడం, తద్వారా తాను ఉద్ధరింపబడి ఈ జన్మలో ఒక జమీందారు కొడుకుగా రావడం, ఇవన్నీ తనకి కలిసేలాగా, అంటే తనకి ఇవన్నీ స్మృతికి వచ్చేలాగా చేసిన ఆ మధ్వాచార్యుడు శిష్యుల యొక్క కాళ్ళ మీద పడి తనకు కూడా సన్యాసి దీక్ష ప్రసాదించమని, తర్వాత ఆయన టీకాచార్యులుగాను గొప్ప ఆచార్యులుగా మారి
గొప్ప గొప్ప భాష్యాలు ఇవన్నీ రచించారు. అలా జనాలకు ఎంతో సేవ చేశారు. ఇలా ఒక భగవంతుడి యొక్క స్తోత్ర మహిమతోనే ఒక ఆంబోతు ఉద్ధరించబడింది. అలాగనే ఇది ఈ మధ్యకాలంలో జరిగిన, అంటే ఇప్పుడు మన తులసీదాస్ ఆ మూమెంట్లో జరిగిన ఇంకొక చిన్న ఇతివృత్తం ఉంది. తులసీదాస్ గారు రోజు శిష్యులకి తన దగ్గరికి వచ్చే ఆ కొద్దిమంది జనాలకి గంగా తీరంలో కూర్చుని రోజు రామాయణం, తను రాసిన తులసీదాసు ఆయన రామాయణాన్ని చెప్తూ వస్తూ ఉండేవాడు. అలా రోజు రామాయణం ఉంటే అవి ఈయన చెప్పే సమయానికి అక్కడ దగ్గరలో ఉన్న గొప్ప ధనవంతుడు అతను గుర్రం మీద రోజు పోతూ ఉండేవాడు. ఆ గుర్రం మీద పోతూ ఉండే ఆ ధనవంతుడికి విపరీతమైన గర్వం. తనకున్న సొమ్ము చూసుకుని, తనకున్న ఆ పలుకుబడి, ఆ సంపద ఇవన్నీ చూసుకుని అతను విపరీతమైన అహంకారం చేసేవాడు. పైకొచ్చి అతనికి తులసీదాస్ అంటే చాలా అసహ్యంగా ఉండేది. పని పాట లేకుండా తాను చెడ్డది కాక నలుగురిని జడగొడుతున్నాడు, వీడు వృధా అని ఒకటిసారి అదే మాట తులసీదాస్తో డైరెక్ట్గా అన్నాడు. డైరెక్ట్గా అంటే తులసీదాసు, ఒక్క క్షణం అయ్యా, మీరు ఏమనుకోకపోతే ఒక్క 10 నిమిషాలు నాకు సమయం ఇచ్చి చూడండి, నేను రాసిన రామాయణ కథ మీకు కొంత చెప్తానంటే, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం, మా ఇంటికి రా, నేను ఇప్పుడు పని మీద వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పినట్టుగానే మరుసటి రోజు తులసీదాస్ గారు ఆయన ఇంటికి వెళ్ళారు. ఎందుకు ఈ రామాయణం చెప్దాం. అతను ఇప్పుడు కాదు, నాకు ఇప్పుడు పని ఉంది, ఇంకొక 2 రోజులు ఆగి రా అని. అట్లా మళ్ళీ తులసీదాస్ గారు అతనికి రామాయణం చెప్పడానికి మళ్ళీ 2 రోజులు ఆగి వెళ్ళారు. అతను ఇప్పుడు కాదు, ఒక 6 నెలలు ఆగి రా అన్నాడు. తులసీదాస్ గారు మళ్ళీ గుర్తుపెట్టుకొని అతని దగ్గరికి మళ్ళీ 6 నెలలు ఆగి వెళ్ళారు. ఇప్పుడు కాదు, మళ్ళీ 1 సంవత్సరం ఆగి రా అని. తులసీదాస్ గారు మళ్ళీ ఓపిక పట్టి మళ్ళీ సంవత్సరం ఆగి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఇంతలో ఏమైంది, ఆయన ఆ జమీందారు అంటే ఆ ధనవంతుడి యొక్క కొడుకు తులసీదాస్ గారిని చూసి, అయ్యా చెప్పండి ఏం కావాలి అంటే, ఇక్కడ ఇంతకుముందు ఒక ఆయన ఉండేవాళ్ళు, ఆయన ఏమయ్యారంటే ఆయన 6 నెలల క్రితమే చనిపోయారండి. అయ్యో, ఇంతలో ఆయనకి అంత ఆయుష్ ముంచుకొచ్చిందా అని బాధపడి ఒక్క 10 నిమిషాలు ఆయన రామాయణం విన్నట్టుంటే బాగుండేది అని అనుకుంటూ నిట్టూరుస్తూ వెనక్కి తిరిగారు. అయితే ఈ తులసీదాస్ గారు ఆ ధనవంతుడి ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు వాకిట్లో గొడ్ల చావిడి, అంటే పశువుల చావిడి వెనకడికి షెడ్లలాగా వేసి పశువుల్ని కట్టేసేవాడు. ఆ షెడ్లలో నుంచి ఒక ఆంబోతు, అంటే ఒక ఎద్దు దీనంగా ప్రార్థించింది. కళ్ళంబడే నీళ్లు కాలుస్తూ తులసీదాస్ గారు వంక మోరెత్తి చూసి, అయ్యా నేను ఇక్కడున్నాను అని దీనంగా ప్రార్థించింది. ఆ ఎద్దును చూసి అతనే ఆ ధనికుడు అని తులసీదాస్ గారు గ్రహించి, అయ్యో ఎంత కష్టంగా వచ్చారా నీకు, బతుకున్నప్పుడు వినమంటే ఒక్క 10 నిమిషాలు నేను చెప్పే రామాయణం విన్నట్టుంటే నీకు ఈ దుర్గతి పట్టకపోవును కదా, అప్పటికీ నీ కోసం నేను ఎంతో ప్రయత్నించాను, ఏం చేస్తాం, నీ కర్మ నిన్ను ఇలా వేధించింది, నేను చేయగలిగేది ఏం లేదు నాయన అని తులసీదాస్ గారు అతనికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అతను సంపాదించుకున్న ధనము అది, ఆ ధనాన్ని రక్షించడానికి కొడుకు చేతే కొరడాల చేత కొట్టింపబడుతూ ఆ వ్యవసాయాలు చేసుకుంటూ అదే దాంట్లో అతను అలా బతకాల్సి వచ్చింది. ఇవి 2 మన కళ్ళ ముందు జరిగిన కథలైతే కాదు, మన వెనకాల జరిగిన కథలైనప్పటికీ వీటిల్లో గ్రహిస్తే కనుక 2 జ్ఞాన ఇతివృత్తంగానే ఉన్నాయి. ఒక జ్ఞానం, దాని యొక్క మహిమ, దాని యొక్క శక్తి. ఈ జ్ఞానాన్ని నమ్ముకుని దాన్ని పట్టుకుని ధరించిన జన్మలు అనేకం ఉన్నాయి. జ్ఞానాన్ని నమ్మక పాడైపోయిన జన్మలు కోకొల్లలుగాను ఉన్నాయి. చివరికి ఎవరైనా జ్ఞానాన్ని ఆశ్రయించవలసిందే, జ్ఞానం దగ్గరికి రావాల్సిందే, జ్ఞానాన్ని చేరవలసిందే. అటువంటి జ్ఞానపూర్వకమైన, అంటే ఇప్పుడు ఒక మనిషి చేసే ఆ జ్ఞానపూర్వకమైన కర్మ అనేది మనిషిని ఏ రకంగా ఉద్ధరిస్తుంది అనేది ఎవ్వరూ చెప్పలేం. అట్లా ఆ కర్మలు అనేవి మనిషిని నిరంతరం, అంటే తన్ని తాను ఉద్ధరించబడుతూ, తన్ని తాను ఆ భగవంతుడి జ్ఞానంతో తన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రభావితం చేసుకుంటూ మనుషులు తరించాలి. ఇదే ఈ జ్ఞానం యొక్క, ఈ వీడియో యొక్క ఉద్దేశం. స్వస్తి.